1:22 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 21 నుంచి, నా మట్టుకంటే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. నేను చావాలి, ఎందుకంటే ఈ శ్రమలన్నీ పోతాయి, మీకు చెప్పే పని పోద్ది, ఈ క్లాసులకు రావడం పోద్ది. చావైతే నాకు లాభం, ఎందుకంటే నిత్యమైన విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాను నేను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఆదాము, హెబెలు, నోవహు లాంటి ఉత్తములు పితరుల దగ్గరికి నేను వెళ్ళిపోతాను, వాళ్ళతో కూడా ఆనందంగా ఉంటాను. విశ్రాంతి కోసమైనా నేను వెళ్ళిపోవాలి, విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిపోవాలి. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు. భూమి మీద బ్రతకాలంటే క్రీస్తు కోసమే బ్రతకాలి. క్రీస్తు ఎవరి కోసం బ్రతికాడు? ప్రజల కోసం బ్రతికాడు. ప్రజలు ఏం కావాలని బ్రతికాడు? నిత్యరాజ్యానికి తండ్రి దగ్గరికి వీళ్ళందరినీ చేర్చాలని బ్రతికాడు, చేర్చాలని మరణించాడు. నా మటుకైతే బ్రతుకుడు క్రీస్తు, చావైతే లాభం. లాభం. తర్వాత ఏమంటున్నాడు? ఆయనను శరీరముతో నేను శరీరమందు జీవించుట నాకున్న పనికి, నా పనికి అంటే పరలోకంలోని పొందే ఆ బహుమానానికి, భూమి మీద నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తెలియటం లేదు. ఈ రెండిటి మధ్య ఇరుకునబడి ఉన్నాను. వీళ్ళ గురించి బ్రతకాలని, వీళ్ళ గురించి భూమి మీద ఉండాలని, వీళ్ళని దేవుళ్ళలోకి నడిపించాలని, దేవుని కొరకు ఎక్కువ మందిని దేవుని రాజ్యానికి తీసుకు వెళ్ళాలని అనుకునే ఈ కాలంలో నేనే దేవుడి నుంచి మారిపోతానేమో, నేనే దేవుడి నుంచి తప్పిపోతానేమో, అందరికి వాక్యంలో ప్రకటించిన తర్వాత నేను భ్రష్టున్నైపోదునేమో అంటాడు కదండి కొరింథీ పత్రికలో ఆయన. క్షణక్షణం భయంతో, క్షణక్షణం పాపం జోలికి వెళ్లకుండా నన్ను నేను కట్టుకుంటూ, నా మనస్సును కట్టుకుంటూ, నా శరీరాన్ని లోపరుచుకుంటూ దేవునికి ఇష్టడుగా బ్రతకడానికి, మనుషులందరినీ ఆయన వైపు మళ్లించడానికి, కొందరినైనా అగ్నిలోంటి లాగడానికి నేను ప్రయత్నపడుచున్నప్పుడు ఒక ప్రక్క చనిపోతే ఈ పీడ వదిలిపోయి నేను హ్యాపీగా విశ్రాంతిలోకి వెళ్ళిపోతాను. వెళ్లే ముందు నాకు ఎందుకు ఇన్ని బాధలు, ఏమి కోరుకుందునో నాకు తెలియట్లేదు అని కింద అంటున్నాడు ఆయన. నేను వెడలిపోయి క్రీస్తు కూడా ఉండవలెనని, నేను చచ్చిపోయి యేసు ప్రభుతో ఉండాలనుకుంటున్నాను. అది నాకు మరిమేలు. అది మరీ మేలు కదా. నేను వెళ్ళిపోతే నా పనికి సెలవు, నా పని అయిపోయింది. డ్యూటీ దిగిపోగానే ఎంత ఆనందంగా అందరూ సైకిళ్ళు, మోటార్ సైకిళ్ళు వేసుకొని వెళ్ళిపోతుంటారు. ఒక రైల్వేలో పనిచేస్తున్న డ్యూటీ అయిపోగానే ఎంతో హ్యాపీగా వెళ్ళిపోతాను. అమ్మాయి డ్యూటీ అయిపోయింది, నా భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళిపోతున్నా, ఇంటికి నేను వెళ్ళిపోతున్నాను. అలాగే భూమి మీద పని అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని నాకు అనిపిస్తుంది, నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఆయనను నేను శరీరమందు నిలిచియుండుట. నేను నా శరీరంలో ఎందుకున్నానంటే, నేనెందుకు చావకుండా బ్రతుకుతున్నానంటే మిమ్మును బట్టి మరి అవసరమైనది.